కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్ అంతా తప్పుల తడక అని ఆరోపించారు. కాంగ్రెస్ బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్ చూశాక నాకు పాట గుర్తొస్తుంది అధ్యక్ష. ఆశాపాశం అనే పాటలో నువ్వు పెట్టుకున్న నమ్మకాలన్నీ పక్కదారి పడిపోతుంటే కంచికి నీ కథే దూరం అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అధ్యక్ష. బడ్జెట్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి బట్టి విక్రమార్క గారు వరుసగా మూడోసారి అదే మోసపూరిత బడ్జెట్, ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసే తిరోగమన బడ్జెట్, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేతల బడ్జెట్, ఇచ్చిన హామీలకు అమలు అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి చీటింగ్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఈరోజు నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మళ్ళీ డివేట్ చేస్తూ అనవసరంగా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అధ్యక్ష. నేనన్నది ఇచ్చిన హామీలు అమలుకి అవసరమైనటువంటి నిధులు కేటాయించిన చీటింగ్ బడ్జెట్ అన్నాను. ఇంకొక విషయం కూడా అధ్యక్ష, దీంట్లో ఉన్నటువంటి తప్పిదాలు వారు నోట్ చేసుకోండి అధ్యక్ష. నేను కాగ్ రిపోర్ట్తో పాటు అనేకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు ఏ రకంగా చీట్ చేశారో, ఏ రకంగా తప్పుడు లెక్కలు దీంట్లో ప్రచురించారో నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఒకవేళ నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికైనా సిద్ధం, మరి వారి దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జూన్ నుంచి నవంబర్ వరకు అధ్యక్ష తెలంగాణ నిరంతరం డిఫ్లేషన్లో ఉంది అధ్యక్ష. మధ్యలో ఆగస్టు మాత్రమే మినహాయింపు అధ్యక్ష. ఇది సాధారణమైన ఆర్థిక పరిస్థితి కాదు అధ్యక్ష, తీవ్రమైనటువంటి హెచ్చరిక. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కే షేప్డ్, అంటే రిచర్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ పూర్ ఆర్ గెటింగ్ పూర్ అధ్యక్ష. ఇది నేను చెప్తున్నటువంటి లెక్క కాదు అధ్యక్ష. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో సిబిఐ చెప్తున్నటువంటి మరి అంశం అధ్యక్ష. ఇది కావాలంటే ఇది కాపీ నేను మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. అనెక్జర్ ఉంది అధ్యక్ష. గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూలన్నీ అడవిడి చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కేవలం మన కాంట్రిబ్యూషన్ 15%. జిఎస్డిబికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఓన్లీ 15%, ఉద్యోగాలు ఇస్తుంది 10%. హడావిడి చేసుకుంటూ గౌరవ మంత్రి గారు అనేకసార్లు విదేశాలు టూర్ చేసుకొని ఎన్నో ఎంఓయూలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా మరి ఫ్యాక్టరీలో జాడ కనబడతలేదు అధ్యక్ష.